వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి కేరళ మలయాళం మూవీ, తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీ వచ్చే వరకు ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ చూస్తే హీరో వచ్చేసి మెయిన్ క్యారెక్టర్. తను డిఎస్పీ నుంచి సిఐగా డిమోట్ అవుతాడు. కొన్ని స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకొని. అయితే తనకు ఒక కేసు వస్తుంది. స్టార్టింగ్లో తనకు ఫ్యామిలీ ఉంటుంది. అయితే తన కేసు ఏంటంటే, ఫస్ట్ ఒక చిన్న కేసు వస్తుంది. బస్సులో ఒక నగల దొంగతనం చేశారని చెప్పి. అప్పుడు ఆ చిన్న కేసు ఎంబడే సాల్వ్ చేస్తాడు. అయితే నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే, ఒక అతను వచ్చేసి వాళ్ళ చైన్ ఉంటుంది. చైన్ వచ్చేసి తను ఫైనాన్స్కి ఇస్తే ఆ చైన్ వచ్చేసి వాడు గిల్ట్ చైన్ అంటారు. అయితే తన చైన్ గురించి తెలుసుకుంటాడు. ఆ చైన్ ఎవరు ఎక్కడ ఓటారు ఏంటి అని చెప్పి. ఈ మూవీ అంతా చైన్ గురించే ఉంటుంది, గోల్డ్ చైన్ గురించి. అయితే గోల్డ్ చైన్ ఎవరు దొంగతనం చేశారు ఏంటి అని చెప్పి ఏదో తెలుసుకుంటాడు. ఆ షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్తే వీళ్ళకు ఆ షాప్ ఎవరు కొన్నారు ఏంటి వీళ్ళ గురించి తెలుస్తుంది, వీళ్ళు కొన్నట్టు. అయితే వాళ్ళ కూతురు ఆ చైన్ అమ్మినట్టు తెలుస్తుంది. అయితే అలాంటి చైన్స్ రెండు ఉంటాయి వాళ్ళ, మూడు ఉన్నట్టు తెలుస్తాయి సేమ్ చైన్స్. ఆ మూడు ఎవరెవరు కొన్నారు ఏంటి అది తెలుసుకుంటాడు. ఆ రెండు చైన్స్ కూడా ఎవరు దొంగతనం చేశారు ఏంటి అదే ఉంటుంది స్టోరీ అంతా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కండక్టర్ కూతురు ఇంకా అయితే మూడు లేడీస్ని వాళ్ళు విలన్స్ ఉంటారు. విలన్ గ్యాంగ్ వచ్చేసి డ్రగ్స్ ఇచ్చి వీడియోస్ చేయడం అలా ఉంటుంది. అయితే ఈ విలన్స్ వచ్చేసి టోటల్లో 5 మెంబర్స్ ఉంటారు. డ్రగ్స్ డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి అందరిని చంపుతుంటారు. కండక్టర్ను ప్లస్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఒకసారి వీళ్ళని బస్లో అరెస్ట్ చేస్తారు. అప్పుడే ఇన్సిడెంట్ అవుతుంది. అందుకని చెప్పి వీళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ని చంపుతాడు. అప్పటి నుంచి వీళ్ళు కిల్లింగ్స్ చేస్తుంటారు. అయితే హీరో లాస్ట్కి వీళ్ళని 5 మెంబర్ని ఎలా తెలుసుకున్నాడు ఏంటి, లాస్ట్కి వీళ్ళందరినీ ఎలా చంపించారు, ఎలా పట్టించాడు ఏంటి, అదే టోటల్ మూవీ స్టోరీ. ఈ మూవీలో ఫైట్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది. కాకపోతే ఫైట్స్ రిపీటెడ్గా తీశారు, చాలా మనకు లెంగ్తీ కొడుతుంది. ఇంకా వీళ్ళని పట్టుకోవడం ఎంత లేట్ అని చెప్పి. అయితే క్లైమాక్స్లో పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఈ డ్రగ్స్ గ్యాంగ్ కొంచెం ఎక్కువ హైలైట్ చేశారు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు.